ఆగరా. ఉండనమ్మా అనుపమ. ఏంట్రా చెప్పిన మాట వినకుండా గుడ్డెదెల్లి చేలో పడినట్టు వెళ్ళిపోతున్నా? అంటే అనుపమమ్మ గారు. అనుపమ పని మనిషి కాదు, నువ్వు పని మనిషివి. అవునమ్మా. పాలు కింద పడ్డాయి కదా, చూసావు కదా, తుడవు. అలాగేనమ్మా. పెట్రోల్ బంక్ పక్కనే ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా దూరం తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. సరిగ్గా ఆ దొంగ కనిపించినప్పుడే పెట్రోల్ అయిపోవాలా? అయినా వదిలేదు లేదు. ఎలా అయినా పట్టుకొని చితకుట్టేద్దాం పద. ఆ బోరబండగాడి సంగతి తర్వాతైనా చూడొచ్చు. ముందు ఆ డోక్లాగాడి సంగతి ఏంటో తెలుద్దాం. సరే. హలో, నీతో ఉన్నదాన్ని నా దగ్గరకు తీసుకురా. దాని వల్ల నా బిజినెస్ మొత్తం ఖరాబ్ అయింది. మార్కెట్లో నా ఇజ్జత్ పోయింది. దారిలోనే ఉన్నాం. జల్దీ రండి, వెయిటింగ్ ఇక్కడ. ఆ, అలాగే. ఎవరు? ఇంకెవరు? మన సిఐ గారు. అక్కడికి వెళ్లారా లేదా అని ఫోన్ చేశారు. ఆయన మనకి పని చేయమని మాత్రమే అప్పచెప్పాడు. వెళ్ళటానికి రాకెట్ ఏమివ్వలేదు. అన్నా, నీ కాలు మోక్తా, జర నెమ్మదిగా పోరాదే. లేదంటే గాల్లోనే ప్రాణం పోతుందేమో భయం అవుతుంది. అరే ఓ దేడి దిమాక, జల్దీ పోతేనే కదరా 10 నిమిషాల మాలిచ్చి నా దిల్గా దడకం తనకి పోయేది. మనం నెమ్మదిగా పోయినామంటే గా పూరి మిస్ అవుతుందరా. అమ్మా మైసమ్మ తల్లి, ఎక్కడ కింద పడకుండా చూడమ్మా. బండి తెగ్గానే నీకు టెంకాయ కొడతా. అమ్మా కమ్మని కూసో. అన్నా, నీకు దండం పెడతానే, కొంచెం స్పీడ్ తగ్గించే. త్వరగా పద, కొంచెం స్పీడ్ పెంచు. ఏంటి పెంచేది? అయినా పోలీసులం. మనమీ పోకిరి వెధవల్లాగా సిటీలో ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తే ఎలా? సారీ పోలీస్ మేం సాబ్, మీకోసమే జల్దీ పోతున్నా. మీరే కనిపించారు.
అబ్బా హలో పోలీస్ మేం సాబ్, నన్నేం చూస్తుర్రు? మీరు అట్లా చూస్తుంటే నాకెట్లనో అవుతుంది. చెయ్యండి ముందు. దొంగలకి నేను చెయ్యివ్వను. అవును, ఏంటి ఏదేదో వాగుతున్నావు? నేనేమన్నా? ముందైతే చెయ్యి, అందరూ మిమ్మల్ని చూస్తుర్రు. ఇవ్వుర్రే. అమ్మో, మా అన్నేంది పోలీస్ పోరిన పటాయిస్తున్నాడు? అవు ఏం తింటావు మేం సాబ్? చెయ్యి అంత మెత్తగుంది. ముక్కలు బొక్కలు ఏం తినవా? అరే ఇంత స్ట్రాంగ్ ఉన్నారు ఏంది మేము సాబ్? నొప్పి అవుతుంది ఇడిచిపెట్టరు. ఏంది ఈ మాత్రం దానికి? 3 months ట్రైనింగ్ ఇక్కడ. నా నుంచి తప్పించుకొని ఎక్కడికి పోతావు? మేము సాబ్ జర్రంతా రైట్ కొట్టురు. నువ్వు రైట్ అంటే రైట్ కొట్టాలా? ఓహో, ఇట్లా కొట్టిన మస్తుగా ఉంది. అబ్బా, ఇక్కడితో ఈ మసాజ్ ఎపిసోడ్ ఆపితే ముందెళ్ళి ఆ డోక్లా గాని పట్టుకుందాం. ఉండు, వీడికి నా 3 నెలల ట్రైనింగ్ పవర్ ఏంటో చూపిస్తున్నాను. కొంపదీసి ట్రైనింగ్ లోకి ఇట్లా మసాజ్ చేయడం నేర్పినారా? నీ పవర్ కి వాడు అమ్మా అయ్యా అనాలి. ఆహా ఓహో అంటున్నాడంటే నీకు అర్థం కావట్లేదా? మీరుండండి మేడం. మెయిన్ సాబ్ కొట్టే దెబ్బలకి సౌండ్ మారిందేమో గాని దెబ్బ అయితే మస్తుగా తగులుతుంది. మీరు కొట్టురే మేడం. ఓ కళ్యాణి, మనం త్వరగా వెళ్దాం పద. ఏయ్, నిన్ను బొచ్చి పట్టుకుంటాను. గప్పటిదాకా ఇండి ఉండమంటారా? లేకపోతే చూసావు కదా నా పవర్. అమ్మో, చూసినా మేము సార్ మజాగా ఉంది, మగుంది. మీరు పవర్ చూపిస్తానంటే దినా మీరు స్టేషన్కి రమ్మన్నా వస్తా. ఇవి చేతులా మేం సార్? అవును, ఆ భుజం మీద ట్యూబ్లేంటి? చూపించండి.
ఆహా, అంటే నేను మెకానిక్ అన్నట్టు రిపేర్ చేయని కోతున్నా గా బైక్ కూడా నేను దొంగతనం చేయలే. గాడు రిపేర్కి పైసలు లేకపోతే గుంజుకున్నా. ఈ కథలు నా దగ్గర చెప్పకు. అసలు నువ్వెవరు, నీ పేరేంటి, మొత్తం మొత్తం నీ డీటెయిల్స్ నాకు కావాలి. మనకి తెలుసు కదా. నమస్తే సార్. ఏంట్రా నాకే మస్కా కొడుతున్నావా? ఎన్ని సినిమాలు చూడలేదు సార్. ఈ మేం సాబ్ అయితే సినిమాలు చూస్తుందంట, నేనైతే నమస్తే సార్. నేను కూడా నమస్తే సార్. రే బాలుగా ఉరకరా ఉరకరా ఉరకరా. ఏయ్, అన్న జల్దీ పోనీ అన్న. అమ్మ పోలీస్ పోరి, దీంతో ఈసున్ ట్రిక్కులు కూడా ఉన్నాయా? అమ్మో పోనీ అన్న. షిట్. అన్న పోనీ అన్న, స్పీడ్ గా పోనీ అన్న. వచ్చేస్తుందన్న. అరే నువ్వు సపోర్ట్ చేయ కూర్చోరా. ఆగరే నీ నొదళ్ళు. ఒరే నిన్నేరా. అన్న ఆగు. జల్దీ ఇవాళ పోనీ మిమ్మల్ని అన్న. వదిలేది లేదు. అబ్బా వచ్చేస్తుందన్న. ఆగరా ఆగరా. అన్న గా పోరి కొత్తగా పోలీస్ అయినట్టుంది. గా పోరితో పెట్టుకోవద్దని చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు. నా పోరిని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. మస్తుగా మసాజ్ చేసింది, నిద్ర వస్తుంది. అన్నా ఆడ యాదన్న మన ఫోన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. మనం జల్దీగా పోలేదంటే మనల్ని శాశ్వతంగా నిద్రలోకి పంపేస్తాడు. ఏ పోదాంలేరా, సప్పుడు చేయ కూర్చో. పోరేంద్రా మనల్ని ఇడిచిపెట్టేటట్లేదు. అన్నా గా పోరి ఆడపూరి లెక్క తరుముతుందన్నా. ఏడనా పులిని చూసి సింహం భయపడతా ఆదరా. అన్న పోనీ అన్నా. అమ్మో అన్న దగ్గరికి వచ్చేస్తుందన్నా. తొందర పోనీ అన్నా. పోతున్నా, పోనీ పోతున్నా. అన్నా, జల్దీ పోనీ అన్నా. బాలుగా అన్న గట్టిగా పోనీ అన్నా. పట్టుకో. అదిగో అటు వెళ్తున్నారు. అదిగో వెళ్ళిపోతున్నారు. ముందు ఫాస్ట్ గా పోనీ. ఎటెళ్ళారు వీళ్ళు? తప్పించుకున్నట్టున్నారు. ఛ, మళ్ళీనా? పెద్దమ్మా, అనుపమా,
20 ఏళ్ళైపోయింది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు పెద్దమ్మ? అంత మంచిగానే ఉంది కదా? అంతా మంచిగానే ఉందమ్మా. మరి ఇన్ని సంవత్సరాలుగా రాని మీరు ఈ రోజు నన్ను వెతుక్కుంటూ వచ్చారంటే కారణం? వదినా వదినా, అనుపమమ్మకి బాగా కావాల్సిన వాళ్ళెవరో వచ్చినట్టున్నారు. అందుకే అంత ఆవేశంగా బయటికి పరుగు తీసింది. నీ గతం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసిందమ్మా. బాజీ ఇట్రా. అమ్మా చెప్పండమ్మా. ఎవర్రా వచ్చింది? ఎవరో నాకు మాత్రం ఏం తెలుసమ్మా. ఆ పెద్దావిడ పసలపూడి నుంచి వచ్చిందని మాత్రం తెలుసు నాకు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చానమ్మా. నీ రక్తం అవును, మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? మీకు మా దగ్గర ఎలాంటి చీరలు కావాలన్నా దొరుకుతాయి. ఎవరివిడ? ఈమె నా పాత ఖాతాదారు. చీరలు కొనుక్కుందామని నన్ను వెతుక్కుంటూ వచ్చారు. చీరలు కొనడానికొచ్చిన ఆవిడ కోసం అంతా హడావిడి చేసి ఏదో కొంపలు మునిగిపోయినట్టు నా చేతిలో పాల గ్లాసు పడిపోయేలా చేసి మరీ రావాలా? అయినా చీరలు లోపలుంటాయి. నీది మ్యాచింగ్ సెంటర్ కదా, చీరల కోసం నీ దగ్గరకు రావడమేంటి? నిజం చెప్పు, ఎవరివిడా? అయినా వచ్చిన మనిషిని చూసుకొని ఇవ్వకుండా నీ ప్రశ్నలేంటి దమయంతి? బాజీ, బాజీ! అమ్మా వెళ్ళి లోపలున్న చీరలు తీసుకురా. అలాగేనమ్మా. రేయ్ ఆగరా. ఆవిడ చెప్పడం నువ్వు పోవడం బాగానే ఉంది. నిజం చెప్పండి అమ్మా, ఎవరు మీరు? ఎందుకంత కంగారు పడుతున్నారు? అనుపమ మా దగ్గర ఏవైనా దాచిపెట్టమని చెప్పిందా? నువ్వు మాట్లాడి మాటలకి మాకే టెన్షన్ వస్తుంది. ఆవిడికి రాదా? నాకేదో అనుమానంగా ఉంది. మీరు నిజం చెప్పండి, ఎవరు మీరు? నేను చెప్తుంటే అర్థం కావట్లేదా దమయంతి నీకు? ఆవిడ్ని మాట్లాడినివ్వు అనుపమా. మీరేం మాట్లాడరేంటి? ఎవరు మీరు? మాట్లాడరే, ఎవరు మీరు? నా స్నేహితురాలు. అనుపమ చీరలు చూడ్డానికి వచ్చింది అంటుంది, మరి అమ్మ స్నేహితురాలంటుందేంటి? అత్తయ్య స్నేహితురాలైతే అలా చీరిచ్చి హడావిడిగా పంపించడం. ఎలాగో భోజనం టైం అయింది కదా,
భోజనానికి రమ్మని పిలవచ్చు కదా. ఆ మాత్రం మర్యాద నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అనుపమా, ఆవిని లోపలికి తీసుకెళ్ళి. అలాగేనమ్మా, రండి పెద్దమ్మా. పదమ్మా. అన్నా నాకు భయం అవుతుంది. అన్న నమస్తే అన్న. ఇగో అన్న, ఇదిగో అన్న, సూపర్ అన్న. అన్న నువ్వు వచ్చినావేందే? మాల్ రాలేదని పాణం తీస్తుంటే నేనే వచ్చినా.